शयतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्म हृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. బలిచక్రవర్తి దానం చేస్తానన్నాడు. నాకు 3 అడుగుల భూమి కావాలి అని అడిగాడు. అంటే నవ్వాడు బలిచక్రవర్తి. ఏమయ్యా, నా దగ్గరకు వచ్చి నువ్వు ఇదే అడిగేది? ఇంత గొప్పగా ప్రశంసించావు నన్ను అని నన్ను యాచించినటువంటి వాడు మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి యాచించే అవకాశం ఉండకూడదన్నాడు. కోరుకో అన్నాడు. తను అన్నాడు కదా వామనుడు, మహారాజా కోరికలకి అంతు ఉండదయ్యా.
నువ్వు నాకు ఒక ద్వీపం ఇస్తా అన్నావు అనుకో, నవవర్షాలతో కూడుకున్నటువంటి ఒక ద్వీపాన్ని నాకు ఇస్తానన్నావు అనుకో, నాకేమనిపిస్తుందో తెలుసా? సప్తద్వీపాలు ఉంటే ఒకటే ఇస్తున్నాడు ఏమిటి అనిపిస్తుంది. సప్తద్వీపాలు కావాలనే కోరిక కలుగుతుందయ్యా. అలా నువ్వు ఎంత ఇచ్చినా కూడా నా ఆశకి అంతు ఉండదు కదా, చాలు, నాకు ఇదే 10,000 అన్నాడు. లోకంలో ఎప్పుడైనా ఎవరైనా సరే తమ యొక్క ప్రారబ్ధవశం చేత తమకి లభించినటువంటి వస్తువు వల్ల సంతోషించకపోతే అతనికి జీవితాంతం దుఃఖమే ఉంటుంది. కానీ అలా సంతోషించేటువంటి వ్యక్తి, నాకు ఇది నా ప్రారబ్ధానుసారంగా నాకు లభించింది ఇది అని తృప్తితో ఎవడైతే జీవిస్తాడో, అలాగా అసంతుష్టుడైనటువంటి వాడు సుఖంగా జీవించలేడు. అతను తృప్తితో జీవించేవాడు ఎలాగైతే ఆనందంగా జీవించగలుగుతాడో, అలాగా అసంతృప్తుడైన వాడు, అజితేంద్రియుడైనటువంటి వాడు, అంటే ఇంద్రియాలని జయించినటువంటి వాడు ఎప్పుడూ సంతృప్తిని పొందలేరు. అసలు ఎప్పుడైనా లోకంలో దుఃఖం అనేటువంటిది వస్తుంది అంటే కారణం ఏంటి? అర్ధకామాల్లో ఉన్నటువంటి అసంతుష్టే కదా అన్నాడు. అర్థం, కామం, ఈ రెండిట్లో ఉండేటువంటి అసంతృప్తి అంటే తృప్తి లేకపోవడం. ఎంత డబ్బు వచ్చినా ఇంకా కావాలి ఇంకా కావాలనే ఆశ, ఎంత అనుభవించినా ఇంకా అనుభవించాలనేటువంటి కోరిక, వీటిలో అసలు తృప్తి అనేటువంటిది ఉండదు కదా. ఆ తృప్తి లేకపోవడం వల్లే కదా వీడికి సంసారం అనేది వస్తుంది నాయన. సంసారం రావడానికి కారణం అదే. ఎన్ని అనుభవించినా ఎంత పొందినా సుఖం ఉండదు. ఇంకా స్వయంగా లభించినటువంటి ఏదైనా వస్తువు ఉంటే వీడేమి కోరకుండా వీటన్నిటిని కూడా జయించి ఉంటే, స్వయంగా తాను ఏదైనా ఒక వస్తువు వచ్చిందంటే దాన్ని అనుభవిస్తూ జీవించగలుగుతూ అది తృప్తితో కనుక జీవించగలిగితే వాడికి అదే మోక్షం వస్తుంది అన్నాడు. ఏది కోరక్కర్లేకుండా, దేనికోసం ఎదురు చూడకుండా, ఇంకా కావాలి అనేటువంటి ఆశ లేకుండా, ఏది లభిస్తే దానితో జీవనం సాగించాలి అని అనుకోగలిగితే మోక్షాన్ని అదే ప్రసాదిస్తుంది. అందుకే భగవద్గీతలో పరమాత్మ ఏం చెప్పారు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు కర్మ చేయవయ్యా, కర్మ చేయడం వరకు మాత్రమే నీ వంతు. దాని యొక్క ఫలాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించావు అంటే అది నీకు దుఃఖానికి కారణం అవుతుంది. కర్మ చేయి, కర్మని మాత్రం వదలకు. నువ్వు కర్మ చేస్తూ ఉండు, నాకు ఈ ఫలం కావాలి, ఈ ఫలం. మనం చేసే పెద్ద తప్పు ఏమిటంటే, కర్మ చేస్తాం, చేసే ముందు 100 రకాలుగా దాన్ని ఆలోచిస్తాం. ఇది చేస్తే నాకు ఇలా రావాలి, అలా రావాలి, ఇలా చేస్తే అలా వస్తుంది, అలా చేస్తే ఇలా వస్తుందని రకరకాల ఊహలతోటి మన మనసును నింపేస్తాం. మనం దాని మీద ఆశ పెంచుకుంటాం. అంటే ఒక ఫలాన్ని పరిపూర్ణంగా ఆశించి ఆ కర్మను చేస్తాం. ఎప్పుడైతే అలా ఫలాన్ని ఆశించి నువ్వు ఆ కర్మ చేస్తున్నావో, నీకు అన్ని కర్మలు నువ్వు అనుకున్నట్లుగా జరగవు. దానివల్ల దుఃఖం నీకు వస్తుంది. నువ్వు అనుకున్నటువంటి విధానంలో ఆ కర్మ నీకు జరగకపోవడం ఏదో ఒక కారణం చేత, నువ్వు అనుకున్న విధానంలో ఆ కర్మ జరగకపోయేటప్పటికే నువ్వు అనుకున్నట్లుగా దానికి సంబంధించినటువంటి సంతోషం, ఆనందం అనేటువంటిది నువ్వు పొందలేకపోతావు. ఎప్పుడైతే నీకు ఆ విధమైనటువంటి ఆనందం, సంతోషం నీకు రావో అప్పుడు అది నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ ఫలం రాదు నీకు. ఆ ఫలం రాకపోవడం వల్ల నీకు దుఃఖం మిగులుతుంది. నువ్వు అనుకున్నటువంటి కట్టుకున్నటువంటి ఆ మేడలన్నీ కూడా ఒకసారి కూలిపోతాయి. ఆశల మేడలు ఉన్నాయి, ఆశల మేడలు కట్టుకొని దాంట్లో నివాసం ఉంటావు నువ్వు ఆ కర్మ చేసి. ఆ కర్మ వల్ల అంత గొప్ప ఫలం వస్తుంది అనుకుంటావు. అదేదో కాంక్రీట్ పోద్దాం తర్వాత ఆ పేక మేడలుగానే నిలుస్తాయి, అవి కూలిపోతాయి, నిన్ను పడేస్తాయి. అదే దుఃఖం కారణం అదే. కనుక సంతృప్తిగా జీవించేటువంటి వాడికి ప్రారబ్ధం చేత నాకు లభించేది ఎంతో అంతే లభిస్తుంది.
దాని గురించి నేను దుఃఖపడవలసింది ఏమిటి? నా కర్మ చేయటం మాత్రం నేను ఇది చేస్తే ఏమి ఉపయోగం లేదటండి అని కర్మ చేయటం నేను మానేను, చేస్తాను. వచ్చింది ఏదో వస్తుంది, దాన్ని అనుభవిస్తాను, అదే మోక్షానికి కారణం కదవయ్యా అంటున్నాడు వామనుడు బలిచక్రవర్తితోటి. అందుకని శ్రేష్టమైనటువంటి దాతవి కనుక నిన్ను 3 అడుగులు అడిగాను, నేను స్థలం కావాలని. నిజంగా చాలా గొప్పవాడు తెలిసిన బలిచక్రవర్తి బలి లాంటి దానం చేసేటువంటి వ్యక్తి లేట. నిరంతరం ప్రతిరోజు ఎవరు వచ్చి ఏది అడిగినా లేదు అనేటువంటి మాట అతని నోట్లోంచి ఎప్పుడు రాలేదట. దానం చేసేటువంటి వాళ్ళల్లో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు బలిచక్రవర్తి లాంటి వాడు. అంత అద్భుతమైనటువంటి దాత అతను. అందుకే ఒక తమాషా తెలిసిన, లక్ష్మీదేవి స్వయంగా అసుర కులంలో పుట్టినవాడైనా సరే బలిచక్రవర్తి యొక్క ఖజానాలో ఎప్పుడు స్థిరంగా ఉంటుందట. ఈ విషయం తెలిసి దేవతలందరికీ బాధ వేసిందట, చాలా బాధపడ్డారట. అమ్మా, నువ్వేమిటి మమ్మల్ని అనుగ్రహించవలసినటువంటి దానివి, అధర్మపరులైనటువంటి ఆ అసురుల యొక్క ఖజానాలో నువ్వు ఉండి వాళ్ళని వృద్ధి పరచడం ఏమిటి, ఆశ్చర్యంగా ఉందని పాపం లక్ష్మీదేవితో మొత్తుకుంటే లక్ష్మీదేవి అన్నదిట, నాన్న తనకున్నటువంటి ధనాన్ని అతను దానం చేత పవిత్రం చేస్తున్నాడు, దాచుకోవడం లేదు. నువ్వు ఎప్పుడైతే దాచుకోవాలని ప్రయత్నం చేస్తావో అది మురిగిపోతుంది, నువ్వు ఎప్పుడైతే దానం చేస్తావో అప్పుడు అది ఊరుతుంది. చూడండి, మనకి బాగుంటుంది నొయ్యి, ఆ నూతిలో ఉండేటువంటి నీళ్లను నువ్వు వాడకుండా వదిలేసావు అనుకోండి, మన దగ్గర ఉంది కదా, ఏమైంది? మురిగిపోతుంది. దాన్నే కనుక నిత్యము తోడుతూ ఉన్నావు, ఆ నీళ్లను వాడుతూ ఉన్నావు అనుకో, ఊరుతూ ఉంటుంది. మన ధనం కూడా అలానే, మన ధనాన్ని నిత్యము ధర్మకార్యాలకు ఉపయోగిస్తూ ఉండాలి. ఎంత వీలైతే అంత అధికంగా మనం ఎంత ఉపయోగపడుస్తామో అంత లక్ష్మీదేవి సంతోషిస్తుందట. నన్ను సద్వినియోగం చేస్తున్నాడని ఆనందపడి అతని దగ్గర స్థిరంగా ఉంటుందట. బలిచక్రవర్తి అసుర కులంలో పుట్టినా కూడా అతని దగ్గర స్థిరంగా ఉన్నదట తాను. అలాగా మనలో ఉండేటువంటి, అయితే చాలామంది దానం చేస్తారు, హృదయపూర్వకంగా చేయరు. చేసే దాంట్లో కొద్దిగా వెళ్తూ ఉంటుంది, మనసులో ఎక్కడో గీర ఉంటుంది. అమ్మో, ఇంత దానం చేస్తున్నామే ఒకటి. రెండవది, నేను దానం చేశాను, నాకు కీర్తి ప్రతిష్టలు దీనివల్ల రాలేదు అని బాధపడేటువంటి మనస్సు ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఒక్క గీరలు ఉన్నా కూడా అది పూర్తి ఫలితాన్ని ఇవ్వలేదు. ఏ విధమైనటువంటి కీర్తి కాంక్ష లేకుండా ఇవ్వగలిగేటువంటి దానం ఉత్తమ దానం అని చెప్పబడుతుంది. కీర్తి, పేరు, ప్రతిష్ట అపేక్ష లేకుండా అన్నమాట. గుప్తంగా చేయబడేటువంటి దానం, రహస్యంగా చేయబడేటువంటిది. అది తను చేసేటువంటి దానం చెప్తారు కదా, కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదుట. అంత గుప్తంగా చేయాలట దానం చేసేది. మహానుభావుడు బలిచక్రవర్తి అలా దానం చేసేవాడు. అంత గొప్పగా దానం చేసేటువంటి వాడు కనుక లక్ష్మీదేవి స్వయంగా అక్కడ ఉండి, అదిగో దేవతలు అడిగితే చెప్పిందట, అతని దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అతను దానం అనేటువంటి ఉత్తమమైనటువంటి కార్యం చేస్తున్నాడు కనుక అతని దగ్గర ఇంకా ఊరటం కోసం నేను ఉన్నాను అన్నది. ఖర్చు పెట్టిన కొద్దీ ఊరుతుంది, దాచిపెట్టిన కొద్దీ మురుగుతుంది. అంటే మురగటం అంటే ఐటీ వాళ్ళ పాల పడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ పాల పడుతుంది, లేకపోతే దొంగల పాలు పడుతుంది, మురిగిపోతుంది, వ్యర్థం అయిపోతుంది. మురిగిపోవడం అంటే అర్థం ఏంటి? వ్యర్థం, వాడుకోవడానికి వీలు లేకుండా అయిపోతుంది. కనుక చక్కగా
వీలైనంత మటుకు నీ చేత్తో నువ్వు స్వయంగా ధర్మకార్యాలను చెయ్యి. ఏ ఫలాన్ని నువ్వు దాని గురించి ఆశించకు. అదిగో ఆ బలి చక్రవర్తి అలాంటి వాడట. వెంటనే ఆయన అన్నట్ట, నువ్వు నాకు 3 అడుగులు ఇస్తే చాలయ్యా, అదే 10,000 అన్నట్ట బాబు అనేటువంటిగా బలి నవ్వెట్. సరే, ఇది ఇలా ఉంచితే వీళ్ళిద్దరికీ ఒక సంభాషణ జరిగింది. మొట్టమొదట వామనుడు లోపలికి రావడం, బలిచక్రవర్తి ఇతన్ని అడగటం. దీనికి ఒక చక్కనైనటువంటి ఒక శ్లోకాన్ని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ సంభాషణ ఈయన అక్కడ 2 అర్థాలు వచ్చేలాగా వామనుడు అతనికి సమాధానం చెప్తాడు. అందులో ఉండేటువంటి ఆ శ్లేష చాలా అందంగా ఉంటుంది. దాని గురించి చెప్పుకుందాం ఒకసారి. ఈయన అద్భుతమైనటువంటి తేజస్సుతోటి వామనుడు ప్రవేశించాడు ఆ యాగశాలలోకి. బలిచక్రవర్తి చూశాడు. చూడగానే లేచి వచ్చాడు. వచ్చి కస్త్వం బ్రహ్మన్ అని అడిగాడు. ఓ బ్రాహ్మణుడా, నువ్వెవరివి అని అడిగాడు. అపూర్వ అన్నట్టు ఆయన. అపూర్వ అన్నాడు. అంటే అర్థం ఏంటి? అపూర్వ అంటే పూర్వము లేనివాణ్ణి, ఇప్పుడు ఉన్నవాడిని. పూర్వం ఉన్నవాడు లేనివాడు అనేటువంటిది లేకుండా నిత్యము ఉన్నటువంటి వాడిని చెప్పాడు. అంటే 2వ అర్థం. ఈవేళ నవం, కొత్తగా వచ్చినటువంటి వాడిని. నేను అపూర్వ, ఇంతకుముందు లేనివాడిని అంటే ఇప్పుడు ఇక్కడ పొట్టివాడై మన కుమారుడై వచ్చాడు, కొత్తగా వచ్చాడు కదా మరి భూమిలోకి. జన్మ, నూతన జన్మ. అపూర్వ, ఇంతకుముందు లేనివాడిని. సరే, మంచిదే. క్వచతవ వసతి, నీ యొక్క ఇల్లెక్కడయా, నీ ఇల్లెక్కడా అని అడిగాడు బాబా. అంటే యాఖిల బ్రహ్మ సృష్టి అన్నట్టు ఆయన. ఇదంతా నాదేనయ్యా అన్నాడు. ఇదంతా నాదే అంటే అర్థం ఏంటి? ఒక అర్థం జగత్తుకంతరికి సృష్టికర్తను నేనే, ఇదంతా నాదే. 2వ అర్థం, నేను యాచకుడిని కదా, యాచకుడికి ఒక ఇల్లు ఎక్కడుంది? లోకం అంతా నాదే కదా. మరి ఆ యాచకుడిని అయ్యటం వల్ల ఇదంతా నాదే అన్నాడు. యాఖిల బ్రహ్మ సృష్టి, ఏదో సామెత కూడా ఉంది కదా, అన్నీ ఉన్నవాడికి 1-2 కూరలేట, అడుక్కునేవాడికి అబ్బో మీ అందరికి బాగా తెలుసు 64 కూరలు. అట్లా యాచకుడికి ఏముంది? లోకం అంతా నాదే, నేను ఎక్కడ తిరిగితే నాది కాదు చెప్పు అన్నాడు. ఏమండి యాచకులు వారు, మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్నాను. ఓహో, మర్నాడు ఏదో నేను ఢిల్లీలో ఉన్నాను, ఇప్పుడు ఆ వీధిలో అడుక్కుంటున్నాను. ఎక్కడ కాదు నాది అన్నట్లుగా ఒక అర్థం. 2వ అర్థం, తాను పరమాత్మ కనుక జగత్తంతటిని నేనే సృష్టించాను కనుక ఇదంతా నాదేనయ్యా అని చెప్పడం. సరే, కస్తే త్రాత అడిగట, నీ యొక్క రక్షకులెవరు అన్నాడు. హ్యనాథ అన్నట్టు. అనాథ అన్నాడు. అనాథ అంటే అర్థం ఏంటి? నాకు నాథుడెవడు లేడు, దిక్కులేనివాణ్ణి అని అర్థం. దిక్కులేనివాణ్ణి అని అర్థం. యాచకుడు కదా, యాచకుడికి నాకు అనాథని నేను అని చెప్పుకోకపోతే సనాథుండని ఎలా చెప్పుకుంటాడు? నాకెవ్వరు లేడండి ఒక అర్థం, యాచక అర్థంలో. 2వ అర్థం పరమాత్మ సంబంధంగా ఆలోచిస్తే అనాథ, నేనే జగత్తుకి రక్షకుడిని కానీ నాకు పైన ఎవరు రక్షకులు ఎవరు లేనివాడను. జగత్తందరికీ నేనే రక్షకుణ్ణి, నాకు పైన ఇంకెవరున్నారు రక్షకులు? ఎవ్వరూ లేరు. అలాంటి వాణ్ణి అనాథ అన్నాడు. క్వచతవ పితరవు అడిగట, అయ్యా నీ తల్లిదండ్రులు ఎవరు అన్నట్ట. అంటే నైవతాంతం చజానే అన్నాడు. నాకు నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు అన్నట్టు.
నాకు నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. ఒక పక్కన అనాథ అని చెప్తున్నాడు కదా, అనాథ అయినటువంటి వాడికి తల్లిదండ్రులు ఎవరో తెలిస్తే నాథుడు ఉన్నవాళ్లే అవుతాడు కదా. కనుక నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఇంకొక మామూలుగా యాచక శబ్దంగా అర్థం తీసుకుంటే అది. ఇంకొకటి భగవత్పరంగా వస్తే ఆయనకి తల్లిదండ్రులు ఎవరున్నారు? ఎవరు లేరు. ఆయనే జగత్తుకి పిత, ఆయనకి ఎవరు లేరు. కనుక నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు అన్నాడు. కష్టే అభీష్టం దదాని, నీకేం కావాలి, నీకేం కోరిక నేను తీర్చాలి, నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు అన్నాడు. త్రిపద పరిమిత భూమి అన్నాడు. 3 పాదాల భూమి చాలయ్యా, 3 అడుగుల భూమి ఉంటే చాలు, నాకు అంతకు మించి ఇంకేం లేదు. అత్యల్పమేతత్ అన్నట్ట బలి చక్రవర్తి. చీ ఏమిటా ఎంత చిన్న కోరిక కోరావు నా దగ్గరకు వచ్చి అన్నట్ట బాబు. త్రైలోక్యం ఏతత్ అన్నట్టు, నాకు 3 లోకాలు అదే నాన్న అన్నాడు. అదే ఇప్పుడు మన వాళ్ళు అంటారు, అది ఇస్తే చాలు, అదే నాకు 10,000, అదే నాకు కోట్లు అంటారు చూడండి. అలాగే ఈయన కూడా త్రైలోక్యం 3 లోకాలు ఇచ్చినట్టు భావిస్తాండ్రా బాబు అన్నట్ట అని. భావగర్భం బలిమితి చవదన్ వామనో నసపాయాత్. అలా పరమాత్మ భావగర్భంగా మాట్లాడి అతన్ని సంభాషించినటువంటి ఒక చక్కనైనటువంటి సంభాషణ చెప్పారు. సరే మంచిది. బలి చక్రవర్తి నవ్వాడు. నీకు సరే, నీకు ఇష్టం అదే అంటున్నావు కనుక స్వీకరించు దానం అన్నాడు. అని జలపాత్రం తీసుకురమ్మన్నాడు. అయితే ఇతనేమో దానం అడుగుతున్నాడు, అతనేమో దానం ఇచ్చేస్తున్నాడు. ఇతన్ని చూస్తే ఎందుకు కొద్దిగా సందేహం కలుగుతోంది శుక్రాచార్యుడే మామూలు వాడు కాదు కదా, జ్ఞానంలో చాలా శ్రేష్టమైనటువంటి వాడు. కనుక అతను ఒక్కసారి ఎందుకో సందేహం కలిగి దివ్య దృష్టితో చూశాడు, ఇవి వచ్చింది ఎవరు అని. చూస్తే 3 లోకాలు కూడా ఆక్రమించడానికి వచ్చినటువంటి నారాయణుడు అని తెలిసింది. వెంటనే తెలవడంతోనే టక్కన కళ్ళు తెరిచి వెంటనే ఆ పాప అన్నాడు. బాబు పాత్ర తెప్పిస్తున్నాడు, ఈయన నీళ్లతో దానం ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు వెంటనే వచ్చాడు. బలితో చెప్పాడు, ఓ విరోచనందన బలి, మనం మోసపోయాం అన్నాడు. వచ్చినవాడు ఎవడో కాదయ్యా, దేవతల యొక్క కార్యాన్ని సాధించి నువ్వు 3 లోకాలు నువ్వు ఏదైతే ఆక్రమించావో అవన్నీ కూడాను నీ దగ్గర నుంచి దానంగా పుచ్చుకొని వాళ్ళకి ఇవ్వడానికి వచ్చినటువంటి సాక్షాత్తు నారాయణుడు అన్నాడు. నిన్ను అనాథం చేయడానికి వచ్చాడు. నీతో మాట్లాడినప్పుడు నేను అనాథన అన్నాడు. నేను అనాథనని నీ దగ్గరకు వచ్చాడు, నిన్ను అనాథన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడయా. నువ్వు మాత్రం ఎటువంటి పరిస్థితులతో అతను అడిగింది 3 అడుగుల భూమి, నువ్వు వెర్రివాడివి, అతని పాదాలకి సరిపడే భూములు అనుకుంటున్నావు నువ్వు. కాదు 3 అడుగులు అంటే ఈయన సాక్షాత్తు నారాయణుడు గనక అతని యొక్క పాదం ఒక్కొక్క లోకాన్ని ఒక్కొక్క పాదం ఆక్రమించగలదు. 2 పాదాలతో ఇటు భూ సంబంధమైంది, అటు అంతరిక్ష సంబంధమైంది, అన్నిటినీ ఆక్రమించేస్తాడు. 3వ పాదం ఎక్కడా వేయడానికి లేకపోతే నీ తల మీద పెట్టి నిన్ను చంపుతాడు. అది ఆయన ఉద్దేశం అన్నాడు. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు ఈయనకి దానం ఇవ్వకు అన్నాడు. అదేమిటి గురువర్య అలా మాట్లాడుతున్నారు ఏమిటన్నాడు. అవును, ఏ దానం అయినా సరే నువ్వు చేసేటప్పుడు అది నీ జీవికకి గనక నష్టాన్ని కలిగిస్తే, నీ జీవికను కూడా నశింపచేసేదైతే అలాంటి దానాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వకూడదని శాస్త్రమే చెప్తుందయా అన్నాడు. ఇప్పుడు నువ్వు ఇచ్చేటువంటి దానం వల్ల నీ జీవికే నష్టం అయిపోతుంది, మరి నువ్వు ఎలా ఇస్తావు అన్నాడు. అయ్యో అదేమిటి, నేను దానం ఇస్తాను మాట ఇచ్చాను కదా అన్నాడు. ఏం పర్వాలేదు, అబద్ధం చెప్పినా నష్టం లేదన్నాడు. అదేమిటి గురువర్య అలా మాట్లాడతారేమిటి, నేను ఒక రాజుని, లోకాన్ని పరిపాలిస్తున్నాను, ఇలాంటి నేను అధర్మం చేసి నేను మాట తప్పితే అసత్యం ఆడితే ఇంకా లోకానికి ఏమైనా ఇది ఉందా? కాదయా వెర్రివాడా, అబద్ధవాడినా దోషం లేదు, ఇది నీ ప్రాణరక్షణ కోసం నువ్వు చెప్తున్నటువంటి అబద్ధం అన్నాడు. అందువల్ల చేయొచ్చు, తప్పు లేదన్నాడు. అబద్ధం ఆడచ్చు అన్నాడు. దానికి ఒక ప్రమాణం చెప్పాడు. ఏమిటి ఆ ప్రమాణం?
ఎప్పుడెప్పుడు మనం అబద్ధం ఆడొచ్చు కాదు, పొరపాటున ఆడితే అది దోషాన్ని ఇవ్వకుండా ఉంటుంది. ఎప్పుడెప్పుడు అని. స్త్రీల విషయంలో అబద్ధం ఆడినా అది దోషం కాదట. నర్మ, పరిహాసం కోసం కొంతమంది సరదాకి అబద్ధం ఆడతారు, సరదా కోసం. ఆ సరదా కోసం ఆడేటువంటి అబద్ధానికి దోషం లేదు. అలాగే వివాహేచ, వివాహంలో అబ్బో ఎన్ని ఉంటాయో చెప్పలేము. నల్లటి పిల్లవాడు, నల్లటి అమ్మాయి, ఆ పాపను తీసుకొని వచ్చి ఇప్పుడు అనేక రకాల ప్యారలల్స్ ఏవో ఉన్నాయి కదా, అక్కడికి తీసుకెళ్ళిపోతారు. అసలు మొత్తం ఊళ్ళో ఉన్న తెలుపంతా కూడా అక్కడే పూసి తీసుకొస్తారు. తీసుకొని వచ్చి వివాహానికి కూర్చోబెడతారు. ఓహ్, మా అమ్మాయి అంత సౌందర్యవతి లోకంలో ఎవ్వరు ఉండరు, చూడండి మీ కంటితో మీరు చూస్తున్నారు కదా అంటాడు. వాడు డిగ్రీ కాదు 10th క్లాస్ తప్పుతాడు. 10th క్లాస్ తప్పుతాడు. మీ వాడు ఏం చేస్తున్నాడండి అడుగుతారు. మా వాడు కలెక్టర్ అంటాడు. మా వాడు కలెక్టర్ అండి అంటాడు. ఓహో, కలెక్టర్ అంటే ఐఏఎస్ చదివాడు, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అనుకొని పాపం వీళ్ళు ఇస్తారు. చివరికి పొద్దున్నే బయలుదేరుతాడు వీడి ఇంటి నుంచి. సో డ్యూటీకి వెళ్ళాలంటాడు. డ్యూటీ ఏమిటి, కలెక్టర్ అంటున్నాడు కదా ఈయన అనుకుంటుంది పాపం. అవునే, నేను బిల్ కలెక్టర్ని, బస్సులో టికెట్ కలెక్టర్ని. మేము అబద్ధం చెప్పలేదే, కలెక్టర్ అన్నా అంతే. ఏ కలెక్టర్ మీరు అడగలేదు, మేము చెప్పలేదు. మీరు అడుగుంటే చెప్పుండేవాళ్ళం కదా అంటారు. తర్వాత గొడవ పడినటువంటి అత్తమామలతో. ఇట్లా ఎన్నెన్నో రకాలైనటువంటి మనకే సరదా అనిపించేటువంటి అబద్ధాలు ఆడిస్తుంటారు వివాహంలో. కొంతమంది వయస్సులు, కొంతమంది జాతకాల్లో వాడికి అసలు ఏమీ వాడు పుట్టు పూర్వత్వాలు ఏమీ కూడా రాయరు. వాడు ఎప్పుడు పుట్టాడు, ఏ టైంలో పుట్టాడు, ఏ రోజున పుట్టాడు ఏమీ రాసుకోరు. కానీ వివాహానికి వచ్చేప్పటికీ ఆ మగపక్షం వారు ఆడపక్షం వాళ్ళు ఎవరో అడుగుతారు, బాబు జాతకం కావాలి, మా వాళ్ళ జాతకం చూడటం అంటే మంచి ఇది, జాతకం లేకుండా చెయ్యము. అప్పటికప్పుడు జాతకం సృష్టిస్తారు. ఇప్పుడు రకరకాలు వచ్చాయి దానికి పరికరాలు, రకరకాలుగా. మీ జాతకం ఇవ్వండి, వాళ్ళని చూసి వాళ్ళకి సరిపడేటువంటి విధానంలో ఇంకో జాతకం సృష్టిస్తారు. అయిపోయి అదిగో 35 పాయింట్లు వచ్చినాయండి దీనికి, బ్రహ్మాండంగా కుదిరిపోయింది, చేసేయండి అంటారు. అయిపోయింది, చేసేస్తారు. చివరికి అల్లకల్లోలం. ఏమిట్రా బాబు ఇదేమిటి, జాతకాలు కూడా చూసాం, ఇదేంటి ఇలా అయిపోయింది అని అడిగితే 35 పాయింట్లు వచ్చాయన్నారండి, అయినా కూడా ఇలా అవుతుంది ఏమిటి అంటే నెమ్మదిగా చెప్తాడు, బాబు వివాహం అయిపోయింది కనుక ఇంకా దాచడం ఎందుకు లేదని చెప్పేస్తున్నాం, అసలు ఏమీ లేదయ్యా మేము సృష్టించామని చెప్తాడు. అయిపోయింది. ఎన్ని రకాల అబద్ధాలు చెప్తారో తెలియదు. వివాహే, ఈ వివాహం వచ్చినప్పుడు వివాహంలో అబద్ధాలు అవి కొన్ని లోక సృష్టికి సంబంధించినటువంటి కార్యంలో ముందుకు వెళ్ళేటువంటిది కనుక కొద్దిగా దోషంగా భావించలేదంటున్నారు. అది అబద్ధం చెప్పినా కూడా అలానే అబద్ధాలు ఆడకండి, మంచి పద్ధతి కాదు. సరే అయిపోయింది. వృత్త్యర్థే, ఇక వృత్తి కోసం తాను చేసేటువంటి వ్యాపారాదులు ఏవైతే ఉన్నాయో ఆ జీవికం కోసం, వ్యాపారం ఎందుకు చేస్తాడు వాడు, జీవనం కోసం. ఆ జీవనం కోసం చేసేటువంటి దాంట్లో కొన్ని కాదు చాలానే అబద్ధాలు ఆడవలసి వస్తుంది. అబద్ధాలు ఆడుతూ ఉంటారు. దాంట్లో కూడా కొద్దిగా ఇబ్బంది లేదంటున్నారు. ఇబ్బంది లేదని సంతోషపడిపోకండి. మనం వీలైనంత మటుకు నిజంగా ఉండేలాగా ప్రయత్నం చేయాలి. అత్యవసర సమయాల్లో అప్పుడు దోషం లేదు. తర్వాత ప్రాణ సంకటే, మన ప్రాణానికి సంకటం ఏర్పడింది అనుకోండి, తప్పనిసరిగా అప్పుడు అబద్ధం చెప్పి మనం తప్పించుకోవచ్చు, దోషం లేదు. అలాగే గో బ్రాహ్మణార్థే, గోవులకు రక్షించడం కోసం కానీ బ్రాహ్మణులను రక్షించడం కోసం కానీ అబద్ధం చెప్పచ్చు, దోషం లేదు. అలాగే హింసాయాం, అంటే హింస ఎప్పుడైనా ఎవరికైనా సంభవించిందనుకోండి, అలాంటప్పుడు అబద్ధం చెప్పి వాళ్ళ యొక్క హింసని పోగొట్టేలాగా ప్రయత్నం చేయొచ్చు. అలాంటి సమయాల్లో అబద్ధం కనుక పలిగితే దోషం లేదయా బలి, ఇప్పుడు నీ జీవిక ఇది, నీ ప్రాణరక్షణ కోసం చేయాలి
కనుక నువ్వు ఇప్పుడు అబద్ధం ఆడినా కూడా దోషం లేదు, నేను ఇస్తానన్నావు దానం, నేను ఇవ్వలేనాయా అని చెప్పి పంపించేసే అన్నాడు. అంటే దీనికి మన పోతన గారు కూడా చక్కని పద్యం రాశారు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు నఘము పొందదదిపా అన్నాడు. అఘము పొందదు, అఘం అంటే పాపం, పాపం అనేటువంటి వాడు పొందడు. ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటివన్నీ ఇందులో. అట్లా ఈ విధమైనటువంటి రీతిలో అతను చెప్పగానే గురువు గారు చెప్పారు అని వెంటనే చేయలేదు, ఆలోచన చేశాడు. ఎట్లా నాకు అసత్య దోషం వస్తుంది అని ఆలోచించి, నేను ప్రహ్లాదుడి యొక్క మనవణ్ణి కదా, ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడు కదా, అంతటి భాగవతోత్తముడైనటువంటి అతనికి నేను మనవణ్ణి ఉండి నేను అబద్ధం ఆడటం ఏమిటి అనుకున్నాడు. అలా కాకుండా నేను గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తున్నాను, గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా పాటించేటువంటి వాడు ఎప్పుడూ అబద్ధం ఆడడు. కనుక గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా పాటించేటువంటి నేను ఈ అధర్మ పని చేయడం ఏమిటి అని తనకి తాను తర్కించుకున్నాడు. నేను ఎప్పుడూ నరకం వల్ల కూడా బాధపడను, భయపడను, నాకు మృత్యువున్నా కూడా భయం లేదు, కానీ ఒక బ్రాహ్మణుణ్ణి వంచిస్తే మాత్రం నేను భయపడతాను అనుకున్నాడు. అందువల్ల నేను అబద్ధం ఆడలేను, నేను ఇవ్వాలనుకున్నటువంటి దానాన్ని ఇచ్చి తీరవలసిందే అనుకున్నాడు. అనుకుంటూనే మళ్ళీ అనుకున్నాడు, దధీచి, శిబి మొదలైనటువంటి మహాత్ములైనటువంటి మహానుభావులు ఉన్నారు, వాళ్ళు ప్రాణాన్నే త్యజించారు. ఇస్తా అన్న మాట కోసం ప్రాణాన్ని కూడా దానం చేశారు వాళ్ళు. వాళ్ళంతటి వాళ్ళు మహానుభావులు ప్రాణాలనే దానం చేస్తే నేను భూమిని దానం చేయడానికి ఇంత అబద్ధం ఆడాలా చీ అనుకున్నాడు. నేను భూమిని దానం చేయటానికి ఎటువంటి పరిస్థితుల్లో అబద్ధం ఆడను, దీన్ని త్యజించడానికి నేను సిద్ధపడతాను. ఎప్పుడైనా సరే యుద్ధంలో శత్రువులకి వెన్ను తీయకుండా, అంటే పారిపోకుండా అన్నమాట, ప్రాణాలని త్యాగం చేసేటువంటి వాళ్ళు ఎంతమందో ఉంటారు. కానీ సత్పాత్రుడు అలా ప్రాణం దానం చేయడానికైనా సిద్ధపడతారు, కానీ ఒక సత్పాత్రుడు దొరికినప్పుడు మాత్రం ధనాన్ని త్యాగం చేయడానికి ఇష్టపడరు, చాలా అరుదుగా ఉంటారు. సత్పాత్ర దొరికితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో దానం చేయడం మానకూడదట. అదిగో వెంటనే ఇతనుగా అనిపించింది. కనుక ఇతడు సాక్షాత్తు నారాయణుడే కావచ్చు, నా గురువుగారు చెప్పినట్టు నిజంగానే నాకు అపకారం చేయడానికే రావచ్చు, అయినా కూడా ఇతనికి ఇస్తాను అన్నటువంటి భూమిని మాత్రం ఇయ్యకుండా మానను అనుకున్నాడు. ఒకవేళ నిజంగా కనుక అతను పరమాత్మ నారాయణుడే కనుక అయినట్లయితే నాకు ఇంకా మంచిది కదా అనుకున్నాడు, నాకు ఇంకా నా కీర్తిని పెంచేటువంటిది అవుతుంది కదా అనుకున్నాడు. ఎందుకు అనంటే నా చెయ్యి పైన ఉంటుంది, ఆయన చెయ్యి కింద ఉంటుంది. ఎప్పుడూ అందరికీ వరప్రదానం చేసేటువంటి వాడు స్వామి, అందరికీ ఇచ్చేవాడు నారాయణుడు. కానీ అతను నా దగ్గరకు వచ్చి పుచ్చుకునేవాడు అవుతున్నాడు. నేను అతనికి ఇచ్చేవాడిని అంటే ఆయనకన్నా ఒక మెట్టు పైకి ఎక్కినవాడినే కదా నేను. అలాంటి అవకాశం వస్తే జారవిడ్చుకోవడం చీ అనుకున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో అలాంటిది జరగకూడదు అనుకున్నాడు. ఈ దధీచి మొదలైనటువంటి రాజులందరూ ప్రాణత్యాగం చేశారు. చూడండి, పోతన గారు పద్యం చాలా చక్కగా దానికి కూడా అనుగ్రహిస్తారు. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిం పొందరే వారేరి సిరిమూటగట్టుకొని పోవంజాలరే భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖుల్ ప్రీతిన్ యశః కాములైరే కోర్కుల్
వారలన్ మరచిరే ఇక్కాలం భార్గవ అన్నాడు. ఏమయ్యా, శిబి మొదలైన మహానుభావులు ఉన్నారే, వీళ్ళందరూ ఏమిటి, అందరూ మూట కట్టుకొని పోయారా ఈ రాజ్యాలన్నీ? వాళ్ళందరూ ఉన్నారా? పోనీ వాళ్ళ పేర్లైనా ఉన్నాయా భూమి మీద? కానీ వాళ్ళు కోరింది ఏమిటి? ఎందుకు సర్వాన్ని దానం చేసింది? చివరికి ప్రాణాలని కూడా దానం ఎందుకు చేశారు? కీర్తి కోసం అని. కీర్తి కోసం దానం చేశారు. అదిగో ఆ కీర్తి ఇప్పటికీ కూడా లోకంలో వాళ్ళ పేరు మీద నడుస్తూనే ఉంది. ఎవరైనా చెప్పుకోవాల్సి వస్తే మహాదాతలుగా మనం వినే పేర్లు కొన్నే. అలాంటి వాళ్ళుగా ఉన్నారు. నేనెందుకు బాధపడాలి ఈ భూమిని దానం చేయడానికి అని అనుకున్నాడు అన్నమాట. సరే, అప్పుడు గురువు అయినటువంటి శుక్రాచార్యుడికి చాలా కోపం వచ్చింది. నేను ఎటువంటి పరిస్థితుల్లో తప్పను, ఇచ్చిన మాటని నేను తప్పనిసరిగా ఇచ్చి తీరుతానన్నాడు. దాంతో గురువు శుక్రాచార్యుడికి కోపం వచ్చి, ఛీ నువ్వు అజ్ఞానివి, నీకు అస్సలు వినయం లేదు, గురువుగారు చెప్పారు కదా అని తప్పనిసరిగా చేద్దామనే భావన లేకుండా నా ఆజ్ఞని జవదాటావు కనుక నువ్వు త్వరలోనే ఐశ్వర్య భ్రష్టుడు అయిపోతావని శపించాడు శుక్రాచార్యుడు. అయినా పర్వాలేదు అనుకున్నాడు. అయినా పర్వాలేదు, నాకు వచ్చిన చక్కని అవకాశం ఇది. సాక్షాత్తు నారాయణుడు వచ్చి నా దగ్గర దానం పెడుతున్నాడంటే వచ్చే అసలు ఇలాంటి అవకాశం ఎవరికీ రాదు. ఏమంటే ఎవరి దగ్గరైనా నారాయణుడు దానం పెట్టినట్టు చూసారా? ఒక్క బలి చక్రవర్తి. వచ్చిన నా అవకాశాన్ని నేను ఎట్లా జార విడుచుకుంటాను, ఏం పర్వాలేదు, పోతే పోయింది, ఐశ్వర్య భ్రష్టుణ్ణి అయిపోయినా పర్వాలేదు అనుకున్నాడు. అనుకున్నటువంటి తాను ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అసలు మామూలుగా కూడా గృహస్థులైనటువంటి వారు తమకు వచ్చేటువంటి ఆదాయంలో 5వ భాగాన్ని దానం చేయాలని శాస్త్రం చెప్తారు. దాన ధర్మాలకి ఉపయోగించాలి. మనువు అయితే 10% చెప్పాడు ధర్మాలకి, దాన ధర్మాలకి వాడాలి. ఎందుకంటే మనం సంపాదించేటువంటి సంపాదన శుద్ధమైంది కాదు, అనేక రకాల దోషాలతో కూడుకున్నది. ఈ దాన ధర్మాదులు చేయడం వల్ల ద్రవ్యానికి శుద్ధి కలుగుతుంది కనుక నువ్వు జీవించేటువంటి జీవికలో తప్పనిసరిగా నువ్వు సంపాదించేటువంటి దాంట్లో 10% నువ్వు తప్పనిసరిగా దాన ధర్మాలు చెయ్యి అన్నాడు. దానికి శాస్త్రమే ఉన్నది. ధర్మాయ, యశస్సే, అర్థాయ, కామాయ, స్వజనాయ చ 5 రకాలుగా. పంచధా విభజన్ విత్తం ఇహాముత్ర చ మోదతే అన్నాడు. ఈ లోకంలో కానీ ఊర్ధ్వలోకాల్లో కానీ నువ్వు సుఖించాలి అంటే 5 రకాలుగా నీకు వచ్చేటువంటి సంపాదనని విభజన చేయాలట. ఏమిటిటా ఆ 5 రకాలు అంటే, ధర్మాయ, ధర్మం కోసమని ఒక భాగం తీయాలట తప్పనిసరిగా, అంటే ధర్మ కార్యాలు చేయడానికి. అలాగే రెండవది యశస్సు, కీర్తి కోసంగా, నీ కీర్తి కోసం నువ్వు ఏదైతే కార్యాలు చేస్తావో అలాంటి వాటి కోసం ఖర్చు పెట్టేటువంటి విధానంలో కొంత ఒక భాగం తీయాలట. అలాగే అర్థం కోసం, అంటే నీ ధనాన్ని వృద్ధిపరుచుకోవడం కోసం. ఇప్పుడు ఏదో వేస్తారు కదా, రకరకాలు ఉన్నాయి, ఏవో బ్యాంకుల్లో డిపాజిట్లు అనండి, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు అనండి, లేకపోతే వడ్డీలకు ఇవ్వడం అనండి, ఏవో రకరకాలు చేస్తారు. కాకుండా ఇప్పుడు షేర్స్ ఇలాంటివి అనండి, ఇవన్నీ అర్థాన్ని వృద్ధిపరుచుకునేటువంటివి కనుక దానికోసంగా ఒక భాగం తీయాలట. కామం కోసం, అంటే కోరికల కోసం, తమకు ఉండేటువంటి సుఖాలు భోగాలు అనుభవించడం కోసం ఒక భాగం తీయాలట. స్వజనులైనటువంటి వాళ్ళు, తన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన బంధువులు, ఏదో భార్య పిల్లలు మొదలైనటువంటి వాళ్ళందరినీ పోషించడానికి ఒక భాగం తీయాలట. మొత్తం 5 భాగాలుగా విభజన చేసి సంపాదనని దాన్ని వాడాలి అని మనకి శాస్త్రం చెప్తారు. కనుక గృహస్థులైనటువంటి వాళ్ళు ఈ విధంగా ఇవ్వాలి. నాకున్నటువంటిది నేను ఇవ్వాలి, దానం చెయ్యాలి. నేను చెప్పినటువంటి మాట ప్రకారం మొత్తం 3 అడుగులు. ఆయన ఏమడిగితే అది అది చిన్న అడుగులే అడగండి, లేకపోతే లోకాలే కానివ్వండి, ఏదైతే ఏంటి ఇస్తాను అన్న తర్వాత మాట తప్పే ప్రశ్నే లేదన్నాడు. అసలు మామూలుగా కూడా మనకి ఒక సందేశం ఒకటి వస్తుంటుంది ఎప్పుడు.
ఏమిటా సందేశం అంటే మన ఇంటికి ఒక అడుక్కునేవాడు వస్తాడు, వాడు అడుక్కుంటాడు, వాడు ఒక్క భిక్ష కోసం మన ఇంటికి రాడు, వాడు మనకి గొప్ప సందేశాన్ని ఇవ్వడానికి వస్తాడట. అదేమిటండి అడుక్కునేవాడు వాడిచ్చేది ఏంటి సందేశం నమో అనుకోకండి. వాడు ఏం సందేశం ఇస్తాడట, మన ఇంటికి వచ్చి అడుక్కుంటూ, ఒరే నాన్న క్రితం జన్మలో నేను ధనం ఉన్నా కూడా ఎవరికి నేను ఇలా పంచలేదు, దానివల్ల ఇవాళ అడుక్కోవాల్సి వస్తుంది, నువ్వు కూడా నాకు భిక్ష వేయకపోతే వచ్చే జన్మలో అలాగే అవ్వాల్సి వస్తుంది, ఆ పని లేకుండా నీకు సహకరిస్తూ నేను భిక్ష పడుతున్నాను, నాకు ఇచ్చి నువ్వు సుఖాన్ని పొందవయ్యా అని సందేశం ఇవ్వడానికి వస్తాడట. యథార్థమే. అలాగా వచ్చేటువంటి అసలు మామూలుగా చూస్తే కలియుగంలో తల్లిదండ్రులనే పోషించట్లేదు, లోకంలో ఎవరికో ఇవ్వడానికి ఏమి ఇస్తాడు వాడు. ఎంత భయంకరం చూడండి. తల్లిదండ్రులనే సంపాదన కోసమని, వాళ్ళ ఆస్తుల కోసమని తన్ని తగలేసి గొడవలు చేసి, ధనం ఉంటే మాత్రం తల్లిదండ్రులని చాలా ప్రేమతో చూస్తారు, బెల్లం చుట్టూ ఈగిల్లాగా చేరతారు, చాలా గొప్పగా చూస్తారు. తల్లిదండ్రుల దగ్గర ధనం లేదనుకోండి రోడ్ల మీద వదిలేస్తారు. ఇంత భయంకరమైనటువంటి స్థితి లోకంలో. ఒకసారి ఒక వృద్ధుడు ఉన్నట్ట, వృద్ధుడు బాగా వ్యాధితో ఉన్నట్ట. వాడికి కొద్దిగా అనిపించిందట, ఇంకా నా ప్రాణం పోయే టైం వచ్చింది, నేను ఇంకా పోతాను అనుకున్నాడు. పాపం తనకు ఉన్నటువంటి వ్యాధి వల్ల ఇంకా నేటు పోతాను కదా, నాకున్న ఆస్తిని పంచేద్దామని పిల్లలందరినీ పిలిచేసి అందరికీ పంచేశాడు బాబు. కానీ అదేమిటో భగవంతుని యొక్క అనుగ్రహం చేసి బతికాడు వీడు. పంచేసిన తర్వాత బతికాడు బాబు, వీడికి ఏమీ లేదు. చివరికి వాళ్ళు పెట్టుకున్నారు. కొంతకాలం మరి అనారోగ్యంగా ఉన్నాడు, ఇంట్లోంచి గంటేస్తే అనుకుంటారు. కొద్ది కాలం చూశారు, కొద్దిగా ఆరోగ్యం మంచిదైంది, అనారోగ్యం పోయింది. అనారోగ్యం పోయి ఆరోగ్యం వచ్చిన తర్వాత వీడిని మళ్ళీ పక్క పెట్టేశారు, ఎక్కువ పట్టించుకోవట్లేదు. ఇతను చాలా బాధపడ్డట ఒక స్నేహితుడి దగ్గర. ఇలా ఉంది పరిస్థితి. అంటే ఆ స్నేహితుడు అన్నట్ట, నువ్వేం బాధపడద్దు, నీకు ఉపాయం చెప్తాను, నీ పిల్లలు నిన్ను చాలా ఆనందంగా చూసుకునేలాగా ఉపాయం చెప్తా అన్నాడు. ఏమిటా ఉపాయం? నీకు ఒక పెట్టె ఇస్తా, దానికి తాళం ఇస్తా, దాంట్లో నిండుగా రాళ్ళు పోషిస్తా, గులకరాళ్ళు. నువ్వు నీ ఇంట్లో ఉన్నప్పుడు ఆ పెట్టెని నీ ఇంటికి పంపిస్తా. నీ ఇంట్లో పిల్లలందరి ముందు వాళ్ళతో నువ్వు చెప్పు. ఏం చెప్తావు? ఒరే నాన్న, నేను తీర్థయాత్రలకు బయలుదేరుతున్నాను, మరి ఎంతకాలం పడుతుందో ఏమో తెలియదు అని చెప్పు. సరే అన్నాడు పాపం. సరే ఇంట్లో ఉండగా ఓ రోజు స్నేహితుడు పంపించాడని ఓ పెట్టె వచ్చింది. ఆ పెట్టె మంచి బరువుగా ఉంది. సరే పెట్టుకున్నాడు పక్కన, తల దగ్గరే పెట్టుకునేవాడు, దాని తాళం కూడా తల కిందనే పెట్టుకునేవాడు, పడుకుంటున్నాడు. ఓ రోజు పిల్లల్ని పిలిచాడు. ఒరే అబ్బాయి, నేను తీర్థయాత్రలు చేసి సాధు సంతర్పణం చేయాలి, దాన ధర్మాలు చేసుకోవాలి, అలాంటి రోజులు కదా ఇవి, కనుక అలా చేసుకోవాలని నాకు కోరిక కలుగుతుంది, కనుక నేను వెళ్ళొస్తాను రా అన్నాడు. ఎక్కడికి వెళతావో అన్నారు. బదరికాశ్రమం వెళ్తాను రా అన్నాడు. ఓ, మరి నువ్వు సాధు సంతర్పణ అంటున్నావు, దాన ధర్మాలు అంటున్నావు, నీకెక్కడ డబ్బు అన్నారు. ఆస్తంతా మాకు ఇచ్చేసావు కదా, నీకెక్కడది అన్నారు. అదిగో అని పెట్టి చూపించాడు. ఏమిటి ఆ పెట్టా? ఏముంది దాంట్లో అన్నారు. అంటే పట్టుకున్నాడు పాపం. ఒక పిల్లవాడు వచ్చి, చాలా బరువు ఉంది రోయ్, బరువు ఉంది రోయ్ అన్నట్ట పిల్లవాడు. తండ్రి దగ్గర ఇంకా ధనం ఉంది అనేటువంటి విశ్వాసం వాడికి కలిగింది పాపం. కలిగిన తర్వాత ఇది ఎక్కడది అన్నట్ట. అంటే నా మిత్రుడి దగ్గర దాచాను రా నాన్న, నా పెద్ద అయిన తర్వాత నేను దాన ధర్మాలు చేయాలి కదా, ఎంత ఉంది దీంట్లో అన్నట్టు. 1,00,000 పైగా ఉంటుందిరా అయ్యా అన్నాడు. ఓహో అలాగా అన్నట్ట. వెంటనే వీళ్ళ బుద్ధులు మారిపోయినాయి. ఇప్పుడు యాత్రలకు వెళ్ళరంటే, ఈ వయసులో నువ్వు యాత్రలకు వెళితే లోకం అంతా మమ్మల్ని చీవట్లు పెట్టదా, మీ పిల్లలు అయ్యండి మీరు సుఖంగా చూసుకోకుండా యాత్రలకు పంపిస్తారా అంటుంది, నువ్వు మా ఇంట్లో ఉండు అంటే మా ఇంట్లో ఉండు, మా ఇంట్లో ఉండు అంటే మా ఇంట్లో ఉండు అని గొడవ పెట్టేట బాబు వీళ్ళు. అనేటప్పటికీ సరే, లోకంలో మామూలుగా చూసినా కూడా వీళ్ళు ఇలా అంటాం, మనం మామూలుగా చూసేవే. అయితే ఈ వృద్ధుడు ఒంటరిగా తీర్థయాత్రలకి
వెళ్ళాలని తలుస్తున్నాడు కనుక నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అన్నారు. నువ్వు ఒక్కడు వెళ్తే అనారోగ్యం చేస్తే నీకు ఎవరు చూస్తారు, నీకు తిండి పెట్టేవాళ్ళు ఎవరు అంటూ అనేక రకాల మాటలు చెప్పారట. నిన్ను పంపిస్తే లోకం అంతా మమ్మల్ని తిడుతుందన్నారట. ఏమిటి ఇందులో ఉన్నటువంటిది? స్వార్థం. స్వార్థం అన్నమాట. ప్రపంచం అంతా స్వార్థపూరితమైంది. ఈ స్వార్థపూరితమైనటువంటి మానవుడికి ఎంత స్వార్థం ఉన్నా వ్యామోహం మాత్రం అస్సలు వదలట్లేదు. కనుక తన యొక్క దుష్టమైనటువంటి స్వభావాన్ని చూసి కనీసం నా దగ్గర ఇది దుష్టమైనటువంటి స్వభావం ఉంది, ఇది పాపానికి హేతు అవుతుంది అని ఒక్కసారి ఆలోచించి దానికి అది పోగొట్టుకోవడం కోసం దుఃఖించడం కూడా ఎవడు చేయడు. ఆశ్చర్యం. అది గుర్తించడమే చేయడు. ముందు తన దగ్గర ఒక దుష్ట స్వభావంతో బతుకుతున్నాను నేను అనేటువంటి విషయాన్ని తనకి తాను గుర్తించడం కూడా చేయడు. చేస్తే దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు, ముందు తాను చేసుకొని కూడా చేసుకోడు. అంత నిర్లజ్జగా బతుకుతుంటారు లోకంలో. అది ఇతరులు ఎవరైనా అలాంటి పని చేస్తే చెడ్డది అని చూపిస్తారు, తానే అలా చేస్తే మంచిది అనుకుంటారు, నేను న్యాయంగా ధర్మంగా ప్రవర్తించాను అనుకుంటారు. ఈ లోకం యొక్క తీరు అది. వీళ్ళు కూడా, ఈ సంతానం కూడా స్వార్థం కోసం అని ఆ తండ్రి దగ్గర నుంచి ఆస్తి వస్తుంది, ఆ డబ్బు కూడా వస్తాయని ఆ పిల్లలందరూ కూడా తండ్రిని చాలా శ్రద్ధగా సేవించారట. నువ్వు వెళ్ళడానికి వీలు లేదన్నారు. వెళ్ళిపోయాయంటే అంతా ఖర్చు పెట్టేస్తాడు, ఇప్పుడు పోయిన తర్వాతనే తీసుకోవచ్చు హాయిగా అని చెప్పి ఉండమన్నారు. చక్కగా ఆయనకి సేవలు చేయడం ప్రారంభించారు. బాగా సేవలు చేయించుకున్నాడు, హాయిగా సుఖంగా ఉన్నాడు. మరి ఒకవేళ సేవలో కనుక తేడా వస్తే నీకు నేను ఇవ్వను, వాళ్ళకే ఇస్తానన్నాడు అనుకో, మళ్ళీ ఇబ్బంది ఎందుకు? అందరూ చక్కగా మంచి మనసుతో సేవ చేశారు. అయిపోయింది. చివరికి ఒక రోజున ఆ వృద్ధుడు కాస్త మరణించాడు. అయిపోయిన తర్వాత కార్యక్రమాలు కూడా చాలా వైభవంగానే చేశాడు. పోతూ పోతూ ఏదో ఇచ్చాడు కదా, మొత్తం మీద అంతా చేశారు. అయిపోయిన తర్వాత అందరూ కూర్చున్నారు. అదేమిటో ఒకసారి ఆ పెట్టారు, తాళం బద్దలు కొట్టారు, అతని దగ్గర ఉన్నది తీశారు, మొత్తం మీద ఓపెన్ చేసి చూస్తే దాని నిండా గులకరాళ్ళు ఉన్నాయి. చూసుకొని అరే ఎంత మోసం చేశాడు నా తండ్రి. మోసానికి మోసమే కారణం అవుతుంది. కనుక వీళ్ళు చేశారు మోసాన్ని. తండ్రి దగ్గర ఆస్తంతా తీసుకున్న తర్వాత ఆ తండ్రిని చూడడం మానేశారు. చాలా చక్కనైనటువంటి తెలివితో అతను ప్రవర్తించాడు. లోకం అంతా స్వార్థపూరితమైందయ్యా. ఇతను చెప్తున్నాడు శుక్రాచార్యుడు, లోకం అంతా స్వార్థపూరితమైంది. నీ స్వార్థాన్ని నువ్వు ఆలోచించుకోకపోతే ఎలాగా? నీకు స్వార్థం ఉండాలి. దేవతలు కానీ దానవులు కానీ అందరూ కూడా స్వార్థం కలిగినటువంటి వారే కనుక నీ స్వార్థాన్ని నువ్వు ఆలోచించుకొని దానం ఇవ్వడం మానేసేయాలన్నాడు. దానికోసం అవసరమైతే ఆడకూడని మాట్లాడాలి, చేయకూడని పనులు చేయాలి, ఏదైనా చేయాలి, కానీ తప్పు లేదు దానికి అన్నాడు. అన్నటువంటి ఆ మాటలన్నీ గుర్తు తెచ్చుకొని ఇతను ఎటువంటి పరిస్థితుల్లో నేను అలాంటి పని చేయకూడదు అనుకున్నాడు. ఆయన పెట్టిన శాపానికి కూడా చెలించకుండా బలిచక్రవర్తి తన ప్రతిజ్ఞని పాలించాలని వామనుణ్ణి అర్చించాడు. ఆయన పాదాలు కడిగాడు, ఆ తీర్థాన్ని ప్రోక్షణం చేసుకున్నాడు, భూమి దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. వింజావళి వచ్చింది, అనేక రకాలుగా వాళ్ళకి సేవలు చేశారు. అయిపోయిన తర్వాత ఇంకా పాత్ర పట్టుకున్నారు, దానం చేయాలి. దానం జలంతో ఇవ్వాలి కదా, మంత్రపూరితంగా ఇవ్వాలి కదా. అదిగో ఆ మంత్రపూరితంగా ఇవ్వటం కోసం అని జలపాత్ర పట్టుకున్నారు, ధారగా పోస్తున్నారు. ధారగా పోస్తూ ఉంటే ఇతని యొక్క పట్టుదల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. ఇవి బలిచక్రవర్తి అని గురువు గారికి అతని మీద ఉండేటువంటి కోపం. ఎలాగైనా సరే 99 యజ్ఞాలు చేశాడు, ఇప్పుడు 100 యజ్ఞం చేస్తున్నాడు. ఇది కనుక పూర్తయిపోతే అతను ఇంద్రుడు అవుతాడు. అతను ఇంద్రుడైతే ఇంద్రుడికి గురువు అవుతాడు ఇతను. మరి ఇవన్నీ పోయాయి. ఇప్పుడు ఏమిటి ఇలా చేస్తున్నాడు? తన సుఖాలన్నీ చేస్తున్నాడు. ఇతనికి తెలిసి కూడా ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఎట్లాగైనా సరే అడ్డుకోవాలని అనేక రకాల ప్రయత్నాలు చేశాడు. అతన్ని కాదన్నాడు. అందుకని ఇక ఏదో ఒక ఉపాయం చేయాలనుకున్నాడు. ధారగా పోస్తున్నప్పుడు ఆ ధార పడకుండా చేస్తే సరిపోతుంది అనుకొని సూక్ష్మ రూపాన్ని పొంది ఆ శుక్రాచార్యుడు దాంట్లో చేరాడు. ఆ పాత్రలో
దానికి అడ్డుపడ్డాడు, అడ్డుపడి కూర్చున్నాడు. దాన్ని ధార రావట్లేదు. ఆయనకి దానం చేద్దామంటే నీరు పడట్లేదు. నీరు రావాలి, వస్తే కానీ మంత్రం చెప్పి ఇవ్వాలి. ఏం చేయాలి? ఈయనకి చెమటలు పూస్తున్నాయి. అయ్యో, నేను ఆడిన మాట తప్పవలసి వస్తుందా, ఇలాంటి ఆటంకం వస్తుంది ఏంటి, ఎంత బాధపడుతున్నా ఏంటి అని చాలా బెంగపడుతున్నాడు. చాలా ఆలస్యం అయిపోతుంది. వామనుడు గ్రహించాడు. శుక్రుడు ఈ చేస్తున్నటువంటి ఆగడం ఇదంతా కూడా అనుకున్నాడు. వెంటనే ఏం పర్లేదు, బలి నువ్వు కంగారు పడకోయా, ఏముంది దాంట్లోంచి నీళ్లు పడట్లేదు అంతే కదా, మధ్యలో ఏదో అడ్డుపడి ఉంటుంది, కంగారు పడకన్నాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆసనంలోంచి ఒక దర్భ తీశాడు. నేను చూస్తానులే అన్నాడు. అని పొడిచాడు. ఒకడు పొడిచేపటికి ఆ దర్భ కాస్త వెళ్ళి అతని కంట్లో గుచ్చుకుపోయింది, కన్ను పోయింది. ఎప్పుడైతే కంట్లో గుచ్చుకుందో కుయ్యోమర్రం అంటూ బయట పడ్డాడు అబ్బాయి. ఇంక రెండో కన్ను కూడా పొడుస్తాడేమో అని భయం. అందుకనే ఒంటికంటి వాడు శుక్రాచార్యుడు. అప్పుడు అది బయటకు వచ్చేసాడు బాబు. అలా బయటపడిన తర్వాత వెళ్ళిపోయాడు. సూక్ష్మ రూపంలో ఉన్నాడు కదా, అక్కడి నుంచి తప్పుకుపోయాడు. సరే, అప్పుడు ఆ జలధార నిరాటంకంగా పడింది. ఆ బలి అతనికి 3 అడుగుల దానం నేను చేస్తున్నాను, 3 అడుగుల భూమిని నేను దానం చేస్తున్నానని ప్రతిజ్ఞ చేస్తూ ఆ జలాన్ని ధారగా వదిలేటప్పటికే ఆకాశంలో నుంచి బ్రహ్మాండమైనటువంటి వాయిద్యాలు ఘోషతో మోగాయట. పుష్పవృష్టి కురిసిందట. శత్రువుకైనా సరే దానం ఇవ్వగలిగినటువంటి మహాదాత బలి చక్రవర్తి అని లోకం అంతా కూడా అతన్ని పొగిడిందట. చూడండి ఆశ్చర్యం. దేవతలందరూ వీళ్ళకి శత్రువులు. శత్రుపక్షం నుంచి వచ్చాడు విష్ణువు. శత్రువుకి ఎవరైనా దానం చేయగలరా? అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే బలి చక్రవర్తి మాత్రమే. అప్పుడు నారాయణుడు తాను చాలా అద్భుతమైనటువంటి రీతిలో పెరిగట. అయితే దీనికి ఇందాక చెప్పాం కదా, బలి చక్రవర్తి సంతోషపడ్డాడు. నా చెయ్యి పైనుండి ఆయన చెయ్యి కింద ఉంటుంది. పోతనామాచ్యుడు కూడా చక్కనైనటువంటి పద్యం ఒకటి రాశారు. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై నంశోత్తరీయంబుపై పాదాభ్యంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం జందుకరంబు క్రిందగుట మీదై నాకరంబగుట మేల్గాదే రాజ్యమున్ బీజమున్ సతతమే కాయంబునా పాయమే అన్నట్ట. ఇవన్నీ శాశ్వతమా? రాజ్యం ఇవన్నీ శాశ్వతమైంది. సాక్షాత్తు పరమాత్మ అంతటివాడు. ఆయన యొక్క హస్తం ఎలాంటి హస్తం? సాక్షాత్తు లక్ష్మీదేవిని స్పృశించినటువంటి హస్తం. అలాంటి అద్భుతమైనటువంటి ఆ హస్తం ఏదైతే ఉందో ఆ హస్తం కింద పడడం, నా హస్తం పైన పడడం, ఎంత భాగ్యం ఇది. ఇలాంటి భాగ్యాన్ని పోగొట్టుకొని నేనెలా ఉంటాను అనుకొని బలిచక్రవర్తి దానం చేశాడంటే చాలా అద్భుతమైనటువంటి. ఇలా దానం చేసినందుకే ఆ వామనుడు అనుకున్నట్టు, ఆయనకి వామనుడు అని ఎందుకు పేరు వచ్చిందండి అని. వామనుడు అని పేరు వచ్చింది ఎందుకంటే పొట్టివాడు అని మనం అనుకుంటున్నాం. కాదట, అక్కడ ఉన్నటువంటి నారాయణుడు తాను అనుకున్నట్ట వాహ్ మన అనుకున్నాడు. బలిచక్రవర్తి యొక్క మనస్సుని ప్రశంసిస్తూ వాహ్ మన అన్నట్ట. ఎంత అద్భుతమైనటువంటి మనస్సయ్యా. శత్రువులకు కూడా నువ్వు దానం చేయగలిగేటువంటి అద్భుతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడి అంటూ వాడిని ప్రశంసిస్తూ వాహ్ మన అన్నట్ట వామనుడు అయ్యాడు. ఆయనకి పేరు అలా వచ్చిందంటారు. అలాంటిది అనమాట అద్భుతమైనటువంటి ఘట్టం. దీని తర్వాత ఆయన దానం ఇచ్చిన తర్వాత ఏం జరిగిందనేది రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గో
गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गोदारमण हरि गोपाल जय जय गोदारमण हरि गोपाल जय जय गोविंद 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 जय जय गोविंद 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 जय जय गोवर्धनोद्धार गोविंद जय जय गोवर्धनोद्धार गोविंद जय जय गोपी मनोहर मुकुंद जय जय गोपी मनोहर मुकुंद जय जय गोवर्धनोद्धार गोविंद जय जय गोवर्धनोद्धार गोविंद जय जय गोपी मनोहर मुकुंद जय जय गोपी मनोहर मुकुंद जय जय गोविंद जय जय गोपाल 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 जय 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 गोविंदा जय जय गोविंदा जय 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 गोविंदा जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण सर्वं श्रीकृष्णार्पणमस्तु।